సుదీర్ఘ కాలంగా మీరు రాజకీయాల్లో కొనసాగారు. అంటే ఒక్కసారి ఎమ్మెల్యే కాగానే లేకపోతే వాడు అవుతుండగానే వాళ్ళ వారసులను తీస్తారు. కొడుకులను, బిడ్డలను అందరిని తీసుకొని వచ్చేసేసి పరిచయం చేయించేసి జనాల్లోకి వదులుతారు. కానీ మీరు మాత్రం మీ అంటే వారసులను గానీ, అంటే మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనేది ఒక ఆసక్తి ఉంటది సార్ అది. నిజమే. ఫ్యాక్ట్ చెప్పాలంటే నా భార్య డాక్టర్. సార్ నా భార్య కూడా డాక్టర్. ఇప్పుడు నాకు ఒకతే పాప. ఆమె కూడా డాక్టర్. మా అల్లుడు కూడా డాక్టర్. తర్వాత మా అన్నలు వాళ్ళంతా వ్యవసాయం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఇంతకు తప్ప ఎవరైనా మా అన్న బిడ్డలు వాళ్ళ పెళ్ళిళ్ళు మంచు చెడు నాకు చేతైన కాడికి అందరికి సాయం చేశాను. క్వశ్చన్ ఏమిటంటే మనం ప్రజా జీవితంలో స్వార్థం లేకుండా నిస్వార్థంగా బ్రతకటం అనేది అవసరం. అంబేద్కర్ లాంటి మహనీయుడు త్యాగాలు చేస్తే ఇంత దూరం వచ్చాం. మరి ఆయనే త్యాగం చేయకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా. ఆయన స్వార్థం కోసం చూసుకోలేదు కదా. మనం కూడా కొద్దిగా, అంత కాదు కొద్దిగా ఉందామనేది నా అభిప్రాయం. మీరు ఆలేరు నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా ఏ మనిషిని అడిగినా ప్రతి ఇంట్లో మనిషిని నేను. నాకు పార్టీ కూడా ముఖ్యం కాదు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తా అంటే 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కదా, ఒక వ్యక్తి మీద కూడా ప్రతిపక్ష పార్టీ మీద కేసు లేదు, మా మీద కూడా కేసు లేదు. ప్రేమతో నడిపినాం కానీ ఇట్లా తిట్టి కొట్టి అంత చూడాలి, పోలీస్ స్టేషన్లో వేయాలి, వాడిని కొట్టాలి. మనం పవర్ రాగానే ట్రాన్స్ఫర్ చేయాలి. వెంకటేష్ నా మాటే కొట్టినంత పని చేస్తుంది. ఇంకా కొట్టుడు ఎందుకు వానికి? మాట చెప్తున్నా, నా మాటే కొట్టినంత పని చేస్తుంది. అక్క చెల్లి అన్నలు తమ్ముళ్ళు అని ఇలా బజారు పడిపోతుంటే ఊరేగుతుంటే ఆనందం. ఏ వ్యక్తినైనా కూడా నేను ఏ పార్టీ వాడన్నా కానీ పిలిచి మాట్లాడతా సార్. నేను వాళ్ళ ఇంటికి పోతాను. వాళ్ళ అవసరం ఉంటే తీర్చేస్తా. అక్కడే చెప్తా. ఇంకా మళ్ళా దానికి వచ్చుడు పోవుడు లేదు. ఈ ఇంటికి ఎవరు వచ్చినా ఖాళీ ఎవరు పోరు. ఏ పని మీద వచ్చినా కూడా ఏం పని ఉంటుంది సార్, మాకు ఇల్లు కావాలి, లేదంటే హాస్పిటల్లో ఎవరన్నా పడితే చూడాలి, ఏదన్నా చిన్న చిన్న తగాదలు గ్రామాలలో ల్యాండ్ తగాదలు అన్నదమ్ముల పంచాలు ఇట్లాంటివి ఏమంటే నేను ఊరికే చెప్తా. అది కూడా చెప్తున్నా. ఆ ఊళ్ళో పెద్ద మనుషులను పిలిచి ఇదేదో మీ అందరు కలిసి చూడండి పాపం బాధపడుతున్నారు వీళ్ళు అని నా నెత్తి మీద వేసుకోను. ఎందుకంటే మరి నేను తప్పు చేస్తే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. అవును. అందుకని ఆ ఊరు పెద్ద మనుషుల మీద వేసి ఆ ఊళ్ళో మెజారిటీ ఏం చెప్తే నాకు కూడా తెలిసిపోద్ది కదా. మనకు గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను మూవ్ అయ్యేది. ఇంతవరకు నేను కాంట్రవర్షియల్గా కూడా బయట మీకు స్టేట్ ఇష్యూస్లో మాట్లాడినప్పుడు కాంట్రవర్షియల్ కనబడతాను. నేను నియోజకవర్గానికి పోతే కాంట్రవర్సీ లేదు, ఏం లేదు, అంతా నా మనుషులే, అందరికీ దండం పెట్టి పనిచేస్తుంది. 6 గంటలకల్లా నేను ఊళ్ళో ఉంటాను. ఏమెళ్ళే ఉంటాను సార్. 6 o'clockకి రాత్రి 11 గంటలకు ఊళ్ళోకి వెళ్ళి హైదరాబాద్ వస్తా. మళ్ళీ 6-7 గంటల లోపల నేను ఒక ఊళ్ళో ఉండి పిలుస్తుంటా అందరినీ. ఏం మల్లక్క ఇప్పుడు లేదు కానీ గతంలో అంతా సాన్పేసేవాళ్ళు. మీకు పేడ సాన్పేసేవాళ్ళు, ఇటు చల్తారు బయట పేడతోటి. ఆ టైం దిగితే అయ్యో సార్ రాత్రి ఉంటుంది కదా సార్, రాత్రి పోయినా వచ్చినమ్మా అంటే అందరూ వచ్చి మంచాలు. అంటే ఎన్టీ రామారావు గారి అలవాట్లే కొన్ని అలవాటు చేసుకున్నారా? 100%. అంటే తాగపోవడము, ఎర్లీగా లేవడము ఇట్లా లే వాస్తవంగా ఎన్టీ రామారావు అలవాట్లు నాకు అవకాశం ఇచ్చినాయి అట్లా పనిచేయటానికి. వ్యక్తిగతంగా కూడా ఒక దళితుడిగా మనం ఎట్లుండాలి, అందరూ మనల్ని గౌరవించాలంటే మన అలవాట్లు కూడా మంచిగా అనేది నా సిద్ధాంతం. అందుకని నా దగ్గర ఎవరు ఎదురు మాట్లాడరు. నాకు ఉన్నమాట చెప్తున్నా, చెప్పింది తినాలి అంతే. ఏ అధికారి కూడా ఆయనకు చూడు రేషన్ కార్డు కావాలి అది ఇచ్చేవా రేపు నేను మళ్ళీ వచ్చేటప్పటికంటే అయిపోద్ది పని. మాట చెప్తుండే అంటే పైన కూడా అట్లనే నేను మళ్ళీ అధికారులకు ఏ ఇబ్బంది లేకుండా చూసి నా దగ్గర పనిచేసిన అధికారులు కూడా ఎంజాయ్ చేస్తారు. అట్లా వాళ్ళని మొదట కూర్చొని పెట్టి వాళ్ళు మెంటల్గా మీకు ఏ ఇబ్బంది లేదు అన్నీ నేను చూసుకుంటాను, నేను చెప్పిందల్లా చేయండి. అంటే మీ కూతురు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏం లేదా సార్ తనకి? వాళ్ళు మొన్ననే మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, వాళ్ళు సెటిల్ కావాలి, వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు గడుపుతున్నారు. చూద్దాం భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూద్దాం. వాళ్ళకు కూడా ఆ శక్తి ఉండాలి, ఆ కోరిక కూడా ఉండాలి. కోరిక ఉండాలి మెయిన్. అంటే చాలామంది ఎట్లా ఉంటుందంటే మనము వారసులని తెచ్చే ప్రయత్నం చేస్తే కూతుర్లను కానీ నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? ఆయన ఒక మాట చెప్తాను, మా ఇల్లు కూడా చూసింది ప్రజలుగా. హోమ్ టూర్ కూడా చేసాం కదా. మాది పెంకుటిల్లే ఉంది ఊళ్ళో, మా నాయన కట్టించింది.
ఊర్లో మా నాయన ఈ మట్టి గోడలు పెంకుటిల్లు పెంకులేసి కట్టినటువంటి ఇల్లు. ఇప్పుడు నేను చిన్నప్పుడు కట్టినంటే 70 ఏళ్ళు అయిపోయింది అది. మనదమ్ముడు కూడా అందులోనే ఉన్నారు. ఒక మాట చెప్తున్నా, ఎందుకు నేను చేయలేక కాదు, ఇట్లా కరెంటు మంత్రిగా ఉన్నప్పుడైతే ఇట్లా చేయి చాపితే లక్షలు వచ్చి పడేది. బట్ అటువంటి దానికి అవకాశం లేకుండా ఉండాలి. మనల్ని నమ్ముకున్న పెద్ద ఆయనకు మంచి పేరు రావాలి. నరసింహులు అంటే మంచోడని పేరు వస్తే నాకు ఎలివేషన్ వస్తుంది, కానీ ఆడ తింటుండు ఈడ తింటుండు అంటే నన్ను ఎవడు ఇష్టపడతారు సార్. కాబట్టి మనం నిఖచ్చితంగా మంచిగా ఉండాలనే దాని మీదనే నా జీవితం గడిపాను. ఐ ఎంజాయ్డ్. నేను నిజంగా చెప్తున్నా, నేను ఆస్తులన్నీ నా దగ్గర ఉన్నంత బలమే నాకు ప్రజలు. అన్ని ఆస్తులు నాయే అన్నట్టుగానే ప్రజలు అంత ప్రేమ నాకు ఇచ్చారు. కూడా వర్షం కురిపించారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకున్నవాడు చెప్తున్నా, ఒక నయా పైసా ఖర్చు కాకుండా గెలవగలిగినోడు ఎవడా చెప్పమని చూద్దాం. నయా పైసా మొత్తం 5 ఎన్నికలకు కలిపి నాకు 10 లక్షలు ఖర్చు అయింది. 5 ఎన్నికలకు కలిపి, అది కూడా ఆడిన తీడితో పెట్టి లెక్కేస్తేనే. చాలా బహిరంగ సభలో చెప్పిన, చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా చెప్పిన. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం సర్వీస్ కోసం చేస్తున్నావా, బిజినెస్ కోసం చేస్తున్నావా? రాజకీయ నాయకుడే కాంట్రాక్టరు, రాజకీయ నాయకుడే బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడే దోపిడి. ఏది సార్ ఇది? లీడర్లా వీళ్ళు? లీడర్ అంటే అర్థం ఏమిటి అసలు? లీడర్ అంటే అర్థం తెలియని వాళ్ళంతా నాయకులు. కాబట్టి ఈ వ్యవస్థ బాగుపడటం లేదు. భావి తరాల వాళ్ళకి మనం ఇస్తున్న మెసేజ్ ఏమిటి? మనం మాట్లాడే దాంట్లో బాగా డబ్బులు సంపాదిస్తారా? ఎవడు పట్టించుకుంటారు? నాకు అర్థం కాదు. ఎవరు పట్టించుకుంటారు?